హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో టమాటా వాడకుండా ఇంట్లో నేను రెగ్యులర్‌గా చేసే రసం రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీన్ని డైలీ మీరు తీసుకున్నారంటే మలబద్ధకం ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్‌కి చెక్ పెట్టేయొచ్చండి. సో, లేట్ చేయకుండా ఈ సింపుల్ రసం రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రసం చేయడం కోసం స్టవ్ మీద గిన్నెలో హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని సగం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 టీ స్పూన్ పంచదార, రుచికి తగినంత సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, చిన్న ఉల్లిపాయని చిన్న పీసెస్‌లా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని, మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి 7-8 నిమిషాల పాటు రసాన్ని బాగా మరిగించుకోవాలి. జనరల్‌గా వయసు మళ్ళిన వారిలోని ఇంకా రీసెంట్‌గా ఆపరేషన్ అయిన వాళ్ళకి ఎక్కువగా డైజెషన్ అలాగే మలబద్ధకం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి డైలీ ఈ రసం వేసి భోజనం పెట్టారంటే ఆ సమస్యలు త్వరగా క్యూర్ అవుతాయన్నమాట. ఇంకా సంవత్సరం నిండిన చిన్న పిల్లలకి కూడా అన్నంలో కాస్త నెయ్యి వేసి, రసం వేసి తడి పొడిగా చేసి పెట్టారంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు రసం మరిగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాల పాటు బాయిల్ చేసి ఆ రసం గిన్నెని పక్క స్టవ్ మీదకి పెట్టి, అదే స్టవ్ మీద తాలింపు పెనం పెట్టి, టీ స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత అందులో తాలింపు దినుసులు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, క్రష్ చేసిన ఒక చిటికెడు వాము, కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చిని వేసి తాలింపు చిటపటలాడేంత వరకు వేగనిచ్చి, రెడీ చేసి పెట్టుకున్న రసంలో వేసుకోవాలి. ఫైనల్‌గా కొద్దిగా రసాన్ని తీసి తాలింపు గిన్నెలో వేసి, దాన్ని మళ్ళీ తిరగమూత పెట్టారంటే చక్కటి మంచి రసమైతే రెడీ అయిపోతుందండి. చాలా చాలా హెల్తీ అండ్ సింపుల్ రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ రెగ్యులర్‌గా మీ డైట్‌లో అయితే చేర్చుకోండి. డైజెషన్ ఇంకా మలబద్ధకం ప్రాబ్లమ్స్‌కైతే చెక్ పెట్టేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.